టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, ఏంటి మరీ పాస్ మార్కులు కూడా రాకపోవడం ఏంటి సార్ 10 నెలల్లో? మరీ అంత కనా కష్టంగా ఉంది. 30 మార్కులు కూడా కష్టమేట. కొంతమంది 25-30 మధ్య ఉన్నారట. అందరూ, ఇది కేవలం తెలుగుదేశం వాళ్ళే కాదండి, జనసేన బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారంట ఇందులో. నిజమేనా? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనేటువంటి దాని మీద ఒక అంచనా వేసుకునే దానికి సర్వేలు కానీ ఇలాంటి వాళ్ళ అంతర్గతమైనటువంటి పరిశీలన కానీ చేసుకోవటం అనేది మంచి పరిణామం. అసలు ప్రజలకి మనం ఇచ్చినటువంటి హామీల విషయంలో ప్రజలకి వాళ్ళకు ఉన్నటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా మన పాలన ఉందా లేదా అనేటువంటి సమీక్ష చేసుకోవటం వల్ల మరింత మెరుగ్గా పనిచేయటానికి, ఏమైనా పొరపాట్లు తప్పులు ఉంటే సరిదిద్దుకోవటానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. దీన్ని మనం ఆహ్వానించవచ్చు. ప్రభుత్వం కింద అలాంటి ప్రయత్నం చేస్తే ఆహ్వానించవచ్చు. అయితే 75 మంది ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ పనితీరు బాగాలేదు, పాస్ మార్కులు రాలేదు అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు అంటే అర్థం ఏంటి? ప్రభుత్వ పనితీరు కూడా బాగాలేదు అనేదే అర్థం. దాంట్లో వేరే మార్పు ఏముండదు. ఎందుకంటే 175 మంది ఎమ్మెల్యేలు వైసీపీ కింద 11 కదా, 164 మంది కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు, మెజారిటీకి సంబంధించినటువంటి అధికార పక్షం మీద ఉన్నటువంటి వాళ్ళ మీదనే అసంతృప్తి ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయగలిగింది ఏముంటుంది? వాళ్ళని పక్కన పెట్టిన తర్వాత వాళ్ళు ఏమన్నా అసెంబ్లీకి వస్తే మాట్లాడుకోవచ్చు సార్. వాళ్ళు అసెంబ్లీకి కూడా రావట్లేదు కదా, వదిలేయండి వాళ్ళని. వాళ్ళు అసెంబ్లీకి కూడా రావట్లేదు. మన కొడాలి నాని ఏమన్నాడు మీడియా వాళ్ళు అడిగితే, మామూలు ఉద్యోగాల నుంచి పీకేసిన తర్వాత మేమేం చేస్తాము, మాకేం పని లేదు కదా, మా పని నుంచి తీసేశారు కదా అని చెప్పాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ఉద్యోగంలోంచి తీసేసిన తర్వాత వాళ్ళే ఉన్న హాయిగా పక్కన కూర్చొని ఉంటారు. ఇప్పుడు ఈ అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరు మీద కొంత అసంతృప్తి ఉండొచ్చు. అయితే మీరు చెప్పిన ప్రకారంగా ఈ సర్వేకి సంబంధించినటువంటి విషయంలో ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి? ఇసుక, మద్యము, మైన్స్, లేదంటే పంచాయతీల్లో వాటాలకు సంబంధించిన ఇది ఏ ప్రభుత్వం వచ్చినా సరే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఒక సెంట్రలైజ్డ్ గా కరప్షన్ జరిగింది. ఇసుకంతా జగన్మోహన్ రెడ్డి, మద్యం అంతా కూడా కొద్ది మంది, ఒక 5-6 సంబంధించినటువంటి వ్యవహారం, మైన్స్ కూడా కొద్దిమంది, పెద్దిరెడ్డి వాళ్ళ కుటుంబం, ఇలాగా వాళ్ళ సెంట్రలైజ్డ్ జరిగింది. ఇది కొద్దిగా డీసెంట్రలైజ్డ్ కదా, ఇది మంచిదే. ఎమ్మెల్యేలు అందరూ పంచుకునేటువంటి వ్యవహారంగా నడుస్తున్నటువంటి వ్యవహారం. అయితే అసలు ఇవేమీ లేకుండా, ఈ కరప్షన్ ఏమి లేకుండా వీళ్ళు పెట్టేటువంటి 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి? నాకు అర్థం కాదు. వాళ్ళు ఏమన్నా ప్రజలకు సేవ చేయడానికి 50 కోట్లు పెట్టి ఏమన్నా ఎలక్షన్లోకి వస్తున్నారా? డబ్బులు పెట్టి 50 కోట్లు పెట్టి 100 కోట్లు సంపాదించుకోవాలని వస్తున్నారు. అలాంటప్పుడు మీరు డబ్బులు పెట్టేసేయండి, మీరు మాత్రం శుద్ధంగా ఉండండి, ఏం పని చేయొద్దు, మీరు అవినీతికి పాల్పడొద్దు అని చెప్తే ఎట కుదురుద్ది? చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కరప్షన్ లేదు అని చంద్రబాబు నాయుడు చెప్పగలరా? మనకు బయటికి మామూలుగా మీడియాలో చెప్తాడు, కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకు తెలియదా? ఎందుకు ఈ మాట అన్నానంటే, రఫీ గారి కోపం రావచ్చు. చంద్రబాబు నాయుడు కరప్షన్ లేదు అని చెప్పాలి అని అంటే, పోలవరానికి సంబంధించి ఏదైతే ఫలాని సంస్థకి ఇంతకు ముందు ఇవ్వటం వల్ల కరప్షన్ జరిగింది అది ఇది మాట్లాడినటువంటి వీళ్ళే అదే సంస్థకి ఈ రోజున పోలవరానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆదానికి సంబంధించిన 1740 కోట్లు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు, 1,50,000 కోట్ల రూపాయలు ప్రజలకు నష్టము అని చెప్పి విమర్శలు చేసినటువంటి వీళ్ళు, పయ్యావుల కేసు కోర్టుకెళ్ళిన వాళ్ళు, ఈ రోజున ఆదానితో హాయిగా చట్టపట్టాలు వేసుకున్నాడు. మరి ఆదానికి ఏమి ఇచ్చాడో, మరి చంద్రబాబు నాయుడుకి ఏం చేశాడో తెలియదు. మరి ఇప్పుడు దాని గురించి ప్రస్తావన లేదు. మీకు మొన్న కాకినాడ పోర్టుకు సంబంధించిన వాళ్ళు ప్రైవేట్ పంచాయతీ చేసుకున్నారు, కేవీ రావు దగ్గర నుంచి అరవిందో తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ప్రైవేట్ పంచాయతీ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి మళ్ళీ అరవిందో నుంచి కేవీ రావుకు రాయించుకున్నారు. ఇవన్నీ వీళ్ళు చేసేటప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ కరప్షన్ కూడా నేను నడుస్తున్నాను వాళ్ళ ఎమ్మెల్యేలకు తెలుసు కదా. మరి వాళ్ళ ఎమ్మెల్యేలని వీళ్ళేం చెప్పగలరు? వీళ్ళేమి అదుపు చేయగలిగినటువంటి పరిస్థితి. అయితే నేను మాత్రం ఒకటి చెప్పగలను, 10 నెలల కాలంలో ఈ ప్రభుత్వ పనితీరు బాగా లేదు, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేటువంటి ఒక నిర్ణయానికి రావటం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు అని మాత్రం నేను చెప్పగలను. ఎందుకు అనంటే, గత 5 ఏళ్ల ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వ పాలనతో పోల్చినప్పుడు ఈ ప్రభుత్వ పాలన ఎంతో కొంత మెరుగ్గా జరుగుతోంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా సూపర్ 6
అద్భుతంగా అన్ని ఇంప్లిమెంట్ చేశారా లేదనేటువంటిది చెప్పలేం. ఎందుకంటే ఇంకా టైం ఉంది. సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయలేకపోవడానికి ఇబ్బందులు ఏంటి అనేటువంటిది చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నాడు. అయితే జనం ఏమడుగుతున్నారు, మీరు ఆ రోజున చెప్పకుండా ఈ రోజున బాధలు చెప్తున్నారు, ఖజానాలు డబ్బులు లేవని చెప్తున్నారు అని అడుగుతున్నారు. కొంత సమయం ఇంకా ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. మాకు సూపర్ 6 ఇంప్లిమెంట్ అవుతాయి కాబట్టి మనకు కావాల్సిన ఇంకా అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుంది, మహిళలకి నెలకు 1500 రూపాయలు వస్తాయి, అదే విధంగా నిరుద్యోగ భృతి వస్తుంది అనే ఒక ఆశతో ఎదురు చూసేటువంటి పరిస్థితి అయితే ప్రజల్లో ఉంది. ఇది మనం అసంతృప్తే తప్ప ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత కాదు. వ్యతిరేకతగా మారాలి అని అంటే నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు కొన్ని షెడ్యూల్ ప్రకటించారు. ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా మేము అమ్మఒడి ఇస్తాము, రైతు భరోసా ఇస్తాం జూన్ లోపల అనేటువంటిది ప్రకటించారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో గిన ఇలాంటి సూపర్ 6 లో ఇంప్లిమెంటేషన్స్ గిన జరగకపోతే, అదే విధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి విషయంలో 1000 రూపాయలు పెంచారు, కానీ మాకు అర్హులైనటువంటి వాళ్ళు పెన్షన్లు కావాలని వేల కొద్ది దరఖాస్తులు ఇచ్చున్నాయి. ఎమ్మెల్యేల దగ్గర అందరికీ దరఖాస్తులు చేస్తున్నారు. వాళ్ళకి గిన ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి విషయంలో ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు. అది గిన రాలేదనుకోండి అసంతృప్తి పెరిగేదానికి అవకాశం ఉండొచ్చు. ఈ అసంతృప్తి కాస్త వ్యతిరేకతగా మారేదానికి బహుశా కొంత సమయం పట్టొచ్చు అని. ఒకటే మాత్రం ఇది నిజమండి, ప్రభుత్వాన్ని ఒక అసెస్ చేసేటువంటి విషయం ఒక 2 సంవత్సరాల వరకు ప్రజలు వేచి చూసి ఆ తర్వాత గిన వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన లేదంటే, వాళ్ళ కోరికలకు అనుగుణంగా గిన వాళ్ళకి రావాల్సినవి రావటం లేదంటే ప్రజల్లో కొంత వ్యతిరేకత మొదలయ్యేదానికి అవకాశం ఉండొచ్చు. అది 3-4 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయి వ్యతిరేకతగా మారి 4 ఏళ్ల తర్వాత చివరి సంవత్సరంలో ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఇక జనం ఈ ప్రభుత్వాన్ని ఉంచాలా దించాలా అనేటువంటి నిర్ణయానికి వచ్చేస్తారు. ఆ నిర్ణయానికి వచ్చేసిన తర్వాత ఇంకా అప్పుడు ఇక ఈ పసుపు కుంకుమ లాగానో ఇంకొకలాగానో ఏదైనా మీకు కావాల్సిన ఇచ్చేస్తామని చివరి సంవత్సరంలో ఏం చేసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు సర్వే ప్రకారంగా ఏదైతే ఇది ఎమ్మెల్యేల మీద అసంతృప్తిగా అనుకునే కన్నా కూడా ప్రభుత్వం మీద అసంతృప్తిగానే భావించాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా చేయటానికి ఏముంది, సూపర్ 6 ఇంప్లిమెంటేషన్ చేస్తే అంతే తప్ప వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు చేసేది ఏం లేదు కదా. గ్రామీణ ప్రాంతాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాని మీద ప్రతి ఊళ్ళో ఒక రోడ్డు అయితే వేయగలిగారు. అదేవిధంగా స్టేట్ హైవేస్ కు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో గుంతలు పుట్టేటువంటి ప్రయత్నం, కొన్ని చోట్ల రోడ్లు వేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటిది ఉంది. ఇలాంటిది కొంత ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు మొత్తం బీసీలకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం బీసీ చేతి వృత్తులు వాళ్ళందరితో కూడా ఆయన మమేకం అవటం, వెళ్ళటం, కలవటం, మీ సమస్యలు వింటున్నాం, మేము పరిష్కరిస్తామని చెప్పటం. అంటే ముఖ్యమంత్రి అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు గిరిజన ప్రాంతాలకు వెళ్ళారు. ఇది కొంత మార్పు అండి ప్రజలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఇంట్లో కూర్చొని బయటికి రానటువంటి పరిస్థితిని 5 ఏళ్లు చూసినప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళందరూ కూడా మంత్రులు కానివ్వండి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులు కానీ లేదా ప్రజల్లోకి వచ్చేటువంటి వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఏవైతే వాళ్ళ కోరికలు కానీ ఏమైనా వినేటువంటి పరిస్థితి ఉంది కదా. ముందు అసలు బాధ అనేది ఆలకిస్తే సగం సమస్య తీరిద్ది. తర్వాత వాళ్ళ కోరికలు తీరుతాయా లేదా వాళ్ళ అప్లికేషన్లు క్లియర్ అవుతాయా లేదా అనేటువంటిది సెకండరీ. ఈ సంవత్సరం అయితే ఈ 1 ఇయర్ ఒక పరీక్షా కాలం ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి కూటమి. సో ఓకే, మనం యూనిట్ టెస్ట్ అనుకోవచ్చు. యూనిట్ టెస్ట్ లో అయితే 71 మంది తప్పారు. సో మాట లక్ష్మీకాంత్ గారి దగ్గరికి వెళ్తాం, జనసేన అధికార ప్రతినిధి. ఏమండి, యూనిట్ టెస్ట్లో తప్పిన వాళ్ళు మీ వాళ్ళు కూడా ఉన్నారంట. అన్ని సర్వే రిపోర్ట్లు అనేది ఏంటంటే ఆయా నియోజకవర్గాల్లో మనం ప్రభుత్వ తీరు ఎట్లా ఉందని చెప్పేసి తెలుసుకోవడం కోసం జరిపేదే కానీ దీన్ని ప్రజా వ్యతిరేకత దృష్ట్యానో లేకపోతే ప్రభుత్వం విఫలమైందని చెప్పేసో లేదా పథకాలు అందట్లేదనో ఇట్లాగా చూసుకోవడం అంటే కాదు. ఎందుకంటే మీకు తెలియదు ఏముంది, గత ప్రభుత్వంలో గతం ఎన్నికలప్పుడు 2024 అప్పుడు కూడా మా అన్న వస్తున్నాడు, జగన్ గెలుస్తున్నాడు, కొట్టండి డీజిల్ పెట్టండి డీజిల్ అన్నట్టుగా డంకా బజాయించి సర్వే రిపోర్ట్లు చేసుకున్నారు. తీరా చూస్తే ఏమైందండి, 151 నుంచి 11కు పడిపోయింది. అక్కడ ఆ టైంకి మనం చూసుకుంటే మనం అట్లాగే చేయట్లేదు కదా. ఈ 10 నెలల పాలన పాటు మనం ఎలాగుంది ప్రభుత్వం తీరు అని చెప్పేసి ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు కానీ ప్లస్ ఏంటంటే ఈ సమన్వయకర్తలు అని చెప్పేసి ఇప్పుడు ఉన్నారు కదా కూటమిలో వాళ్ళు కానీ ప్లస్ ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు పనితీరు ఎట్లాగుందని చెప్పేసి చిన్న సర్వే తీసుకున్నట్టు. కానీ ఇప్పుడు ఎంత కృష్ణాంజనేయులు గారు కూడా చెప్పింది కూడా సేమ్ యాస్టీస్ గా అదే చెప్తారు. ఇక్కడ
ఇంతకు ముందు కూడా ఈయన అన్నగారు ఏం చేశారంటే ఎట్లాగే అప్పులు కుప్పలు చేసేసి రివర్స్ టెండరింగ్లు అని చెప్పేసి స్టిక్కర్లకి గోడ మీద రంగులకి సమాధికి రంగులకి వేసేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇట్లాంటి సందిగ్ధంలో రాష్ట్రం సందిగ్ధంలో ఉన్న టైంలో ఇట్లాంటి సర్వే చేయించుకోవడం కరెక్టే. ముఖ్యమంత్రి గారు సర్వే చేయించుకోవడం కరెక్టే. ఎందుకంటే మీరు ఇంతకు ముందు డిబేట్ లో కూడా మనం ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నాం. కొలుకుపూడి గారి విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఉండే ఆయన ఏకమేకై కూర్చున్నారని చెప్పేసి మీరే చాలా సార్లు చెప్పారు ఇదే వేదిక ఇదే డిబేట్ లో. సో అట్లాంటి ఉన్నప్పుడు మనం తెలుసుకోవడంలో తప్పులేదు కదా వాసుదేవ్ గారు. ఇప్పుడు రేపొద్దున ప్రభుత్వ తీరు ఎట్లా ఉందని చెప్పేసి ఆయా నియోజకవర్గాల్లో ఈ సర్వే రిపోర్ట్ల ప్రకారంగా ఏమైనా సరి చేసుకోవాలనుకోండి, ఇప్పుడు ఈ టైంలోనే సరి చేసుకోవాలి ఈ సంవత్సరంలోనే. లేదంటే ఇంకొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ప్రజా వ్యతిరేకత వచ్చింది అనుకోండి, మీరు అన్నట్టుగా ఏమైందంటే మళ్ళీ 2019 సీన్ రివర్స్ అవుతుంది. సో మన జాగ్రత్త మనం చేసుకోవాలి, మనం నిలదొక్కుని ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం సరి చూసుకున్నాం అనుకుంటేనే ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పక్కన గిరిజన ప్రాంతం దగ్గర నుంచి ఆయన అభివృద్ధి చేసుకుంటూ ఇటు గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి దగ్గర నుంచి గిరిజన ప్రాంతాల్లో రోడ్ల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎట్లయితే చేస్తున్నారో రాష్ట్ర అభివృద్ధి మీద కానీ లేదంటే అమరావతి మీద కానీ పూర్తి దృష్టి పెట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇట్లాంటివన్నీ చేసుకోవాలంటే ఇట్లాంటి చేయక తప్పదు సార్. సో ఇంకొక 4 సంవత్సరాల పాలన అనేది ఏంటంటే మనం ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా చక్కగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేపించామండి. సో ఇక్కడ మీరు మీ కూటమిలో ఉన్న మీ ఎమ్మెల్యేల పేర్లు కూడా వచ్చినాయి అని చెప్పేసి మీరు అంటున్నారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఉన్నాయి వాస్తవమే వాళ్ళ పేర్లు అదే వచ్చినాయి అని చెప్పేసి మీరు అంటున్నారు. ఆ రోజు ఏదో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సాంస్కృతిక వేడుకల్లో వెళ్ళి స్కిట్లు వేసి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని నవ్వించినంత మాత్రాన వాళ్ళ మీద ఆరోపణలు ఏం పోవుగా. నేను ఎవరి గురించి చెప్పానో మీకు తెలుసు. అది 2 సార్లు పిలిచి వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఆ ఎమ్మెల్యేకి. స్కిట్ వేసినంత మాత్రాన అదేమి మాయ చేయలేడు ఆయన. ఓకే, విశాఖపట్నం జిల్లా. అదే సార్ నేను అంటుంది. ఇప్పుడు ఈ సర్వే అనేది రిపోర్ట్ అనేది ఎట్లా ఉండాలి అంటే మనం చేసుకుంటే ఏంటంటే వాళ్ళ పనితీరు ఆ నియోజకవర్గంలో మనం ఎట్లాగనేది తెలుసుకుంటా ఉంటాం కదా. మనం ఏదో ప్రజలకి ఎదుగో చందమామ అని చెప్పేసి చూపించి ఏదో ఘోర ముద్దలు తినిపించినట్టు కాదు కదా. ఇట్లాంటివన్నీ చూసుకుంటేనే రేపొద్దున ప్రజల్లో మనం మమేకం అయ్యి ప్రజల్లో ముందుకెళ్తాం మనం. మీ నెల్లిమర్ల ఎమ్మెల్యే మీద కూడా ఆరోపణలు, ఆవిడ కంప్లీట్గా వైసీపీ క్యాడర్స్కి పనులు చేసి పెడుతున్నారని చెప్పేసి. మీరు బేసిక్ ఇప్పుడే మీరు సరి చేసుకోలేకపోతే మీరు అన్నట్టు 2 ఏళ్ల తర్వాత ఏకు మేకై కూర్చుంటారు, సరి చేసుకోలేరు మీరు. అదే సార్ నేను అంటుంది. ఇప్పుడు ఈ టైంలో ఈ సర్వే చేయించుకోవడం కరెక్ట్ అని చెప్పేసి నేను అంటున్నాను సార్. ఎవరో పేరు చెప్పారు మీరు, నాకు అర్థం కాల, వాయిస్ బ్రేక్ అయింది మీది. నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు మీరు ఆవిడ వైసీపీ క్యాడర్స్కి దగ్గరుండి పనులు చేయిస్తున్నారు, ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. చెక్ చేసుకోండి, నేను అంటాం కాదు, మీకు గ్రౌండ్ రిపోర్ట్ ఉంటుంది, మీకు వస్తుందిగా. మీకు బ్రహ్మాండమైన ఇది ఉంది కదా, రివ్యూ సెంటర్ ఒకటి ఉంది కదా మీకు, తెలుగుదేశం పార్టీకి నాలెడ్జ్ సెంటర్ వాళ్ళకి మీది రివ్యూ సెంటర్. చెక్ చేసుకోండి ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయి ఏంటి. విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యే మీద నేను ఇందాక చెప్పా కదా, స్కిట్లు వేసి పవన్ కళ్యాణ్ గారిని తెగనవించేసిన ఎమ్మెల్యే ఆయన. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం అన్నమాట. రఫీ గారి దగ్గరికి వద్దాం. రఫీ గారు, 71 మంది ఎమ్మెల్యేలో మెజారిటీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు సార్. ఏది నేను చెప్పింది యూనిట్ టెస్ట్లో పాస్ కలాళ్ళు. ఇలాంటివి ఒక 5-6 యూనిట్ టెస్టులు ఉంటాయి. మధ్యలో క్వార్టర్లీ ఉంటుంది, తర్వాత హాఫ్ ఇయర్లీ ఉంటుంది, తర్వాత ప్రీ పబ్లిక్ ఉంటుంది. ప్రీ పబ్లిక్ లోపలే సరి చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ సర్వే రిపోర్టు ఎంచి చూపిస్తోంది. నమస్కారం అండి మీకు అందరికి. ఏం సర్వే అండి అది? నాకైతే నేను ఎక్కడ ఏ డైలీ పేపర్లో రాలా. అదే అంటే జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి అవి కనపడవులేండి మామూలుగా. ఏ పేపర్లో వచ్చింది సార్ సర్వే? అది పేపర్లో రాలేదండి, మీ గ్రూప్స్లో కూడా తిరుగుతోంది. మీకు కొంచెం ఓపిక చేసుకుంటే కనిపిస్తుంది. ఏమంటే సర్వే రిపోర్ట్ అయితే ఖచ్చితంగా ఒక నిబద్ధత కలిగిన ఛానల్ వేస్తుంది. సోషల్ మీడియాలో తిరిగేటువంటి గ్రూప్స్ మీద దాంట్లో మీరు పాస్ మార్కులని ఫెయిల్ మార్కులని అంటే కొన్ని నిబద్ధత కలిగిన ఛానల్స్ ఉన్నారు కదా, 1-2 పేర్లు చెబుతారా అండి? చెప్పండి. నిబద్ధత కలిగిన ఛానల్స్, నిబద్ధత కలిగిన పేపర్లు 2-3 పేర్లు చెప్తారా మీ దృష్టిలో అని?
నేను ఈనాడని చెప్తా. TV5 ABN లో వస్తేనే రవి గారు గుర్తిస్తారు. అంతే. మరి అంతే. సోషల్ దాంట్లో మీడియాలో డౌటే వచ్చిన ఉంది. సర్వే పెట్టుకొని మీరు మమ్మల్ని మాట్లాడి వాళ్ళు అయ్యారు కదా, వాళ్ళ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది. సరి చేసుకోమని చెప్పారండి, అది ముఖ్యమంత్రి గారు చేయించుకున్న సర్వేనే, సరి చేసుకోమని చెబుతున్నారు. ఇంకా అంతకుమించి దాంట్లో వాళ్ళు ఏం చెప్పాలా, మిమ్మల్ని మిమ్మల్ని కోప్పడిన కూడా కోప్పడలా, సోషల్ మీడియా సరి చేసుకుంటే ఈ గవర్నమెంట్ మనుగడ సాగిస్తుందని చెప్పారు వాళ్ళు, అంతకుమించి మిమ్మల్ని ఏం అనలా. సార్ సోషల్ మీడియాకి ముఖ్యమంత్రి గారు చేయించుకున్న సర్వే రిలీజ్ చేసి సర్క్యులేట్ చేయమని మామూలే కదా, మామూలుగా లీక్స్ ఇస్తుంటారు కదా, మీరు లీక్స్ ఇస్తుంటారు కదా అలర్ట్ చేయటానికి. మేము ఎందుకు ఇస్తాం? ఎవడో సర్వే చేస్తాడు, తనకి మాత్రడు, వాడు సోషల్ మీడియాలో పెడతాడు. పొద్దున్నే మనం ఎవరండి పనికిమాలిన వాళ్ళు చేస్తారంటారా జనరల్గా సర్వేలు? నాకు తెలియక అడుగుతున్నాను. వాళ్ళ ప్రాపకం కోసం ఒకసారి రిపీట్ చేస్తారా, నాకు ఆడిబుల్గా లేదు. పనికిమాలిన వాళ్ళు చేస్తారా సర్వేలు, ఒకసారి చెప్తారా? వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా, వాళ్ళకున్న సిబ్బంది అంతా, వాళ్ళకున్న ఫైనాన్షియల్ కెపాసిటీ అంతా ఎవరో చేస్తే ఆ సర్వే పట్టుకొని నేను ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా దాన్ని ఎండార్ చేయటమో వ్యతిరేకించడమో ఏంటి సార్ వాసుదేవన్ గారు? ఏదైనా ఒక సమస్య అది వచ్చిన దాని మీద లిక్కర్ సమస్య కాదు, ఇసుక సమస్య కాదు, మైనింగ్ సమస్య కాదు, సంక్షేమ పథకాల అమల్లో జరుగుతున్న వైఫల్యాల సమస్య కాదు, ఎవడో పనికిమాలినాడు సర్వే చేశాడు, మేము ఎందుకు పట్టించుకోవాలి? అదే కదా మీరు అనేది. ఇప్పుడు అలాగే అదే సోషల్ మీడియాలో మొన్న ఎవడో ఒక పోస్ట్ పెట్టాడు, వాళ్ళ ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసింది, జైలుకి పంపించింది. ఒక మాజీ సిఐ, మాజీ ఎంపీ పోలీసులుగా ఆటంకం కలిగించారు. రెండు వేరు అంశాలండి, సంబంధం లేని అంశాలు మాట్లాడుతున్నారు రఫీ గారు. రఫీ గారు రెండు వేరు, అవి మళ్ళీ మాట్లాడదాం. గోరంట్ల మాధవ్ గురించి మాట్లాడదాం, చేబ్రోలు కిరణ్ గురించి మాట్లాడదాం. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్కి సంబంధించి మాట్లాడండి. అంటే 70 సర్వేలో 124 మంది పనికిమాలిన వాళ్ళు అనాలి కదా, 71 మందికే పాస్ మార్కులు రాలేదన్నాడు. ఆయన ఏమి తప్పుగా మాట్లాడలా, పాస్ మార్కులు రాలేదన్నాడు. దానికి ఉన్నటువంటి నిబద్ధత ఏంటి? అతను ఎవరు ఏంటి అతను రాసేస్తే దాని మీద మేము మాట్లాడేయాలా? సరే రఫీ గారు దాని మీద మాట్లాడారు, ఎందుకంటే ఆయన ఎంపిక చేసిన ఛానళ్ళు, ఎంపిక చేసిన పేపర్లో వచ్చిన దాని మీద మాట్లాడుతున్నారు కాబట్టి లెట్ us go to సుజాత గారు. రైట్ అండి సుజాత గారు, ఆయన మాట్లాడినన్నారు కదా, భలే వాళ్ళే కృష్ణాంజనేయులు గారు ఆయన మాట్లాడినన్నారు. ఆయన మాట్లాడినప్పుడు మనం ఇన్సిస్ట్ చేయకూడదు, ఆయన్ని ఒత్తిడి చేయకూడదు. ఆయనకి కోపం వచ్చింది, ఆయన మాట్లాడినన్నారు, వదిలేద్దాం. ఎందుకు ఆయన ఎందుకు ఒత్తిడి చేయటం? సార్ మీ ప్రజాస్వామికంగా మీకున్న హక్కులు నేను గౌరవిస్తున్నాను, మీరు మాట్లాడినన్నారు, వదిలేద్దాం. వదిలేద్దామండి, మీకు ఇష్టం లేదు కదా అంటే మీరు అనుకున్న వాటిల్లో వస్తే మీరు వాటిని విశ్వసిస్తారు. ఒక పాయింట్ నేను మెన్షన్ చేస్తాను వాసుదేవన్ గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మొదటి 3 నెలల నుంచే ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళ మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళ పనితీరు, ప్రభుత్వ పనితీరు మీద ఎప్పటికప్పుడు సమీక్షించుకునేటువంటి విధానాన్ని ప్రారంభించారు. ఒకటి. రెండో అంశము, మంత్రి నారా లోకేష్ మీకు సంబంధించి ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ తో కలిసి ఈ ప్రభుత్వానికి సంబంధించి పనితీరుని ఎలా సమీక్షించుకోవాలి ఏంటి అనేటువంటి దాని మీద ఆయనతో కూలంకోశంగా చర్చించిన తర్వాత ఎప్పటికప్పుడు సమీక్షించుకునేటువంటి విధానాన్ని ప్రారంభించారు అనేటువంటిది వాళ్ళ అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరికీ తెలుసండి. ఈ సమీక్ష ఒక మరింత మెరుగ్గా పాలన అందించడానికి చేసేటువంటి పద్ధతిలో చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మంత్రుల పనితీరుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా జరుగుతోంది. ఇది అఫీషియల్ గా ఏమీ అనౌన్స్ చేయరండి, వాళ్ళ అంతర్గతంగా ఉండేటువంటి పార్టీ కీలకమైనటువంటి వేదికల్లో చర్చిస్తారు అంతే తప్ప బయటికి. అయితే ఇక్కడ ఇలాంటి జరిగే ప్రతి సర్వే కూడా బయటికి ఎంతో కొంత లీకేజ్ వస్తుందండి. లీకేజ్ ఇవ్వటం వెనక ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు లీకేజ్ ఇస్తారండి. దీని ద్వారాగా ఏంటంటే ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు అనేటువంటి లీకేజ్ ఇవ్వటం ద్వారా ఎమ్మెల్యేల పనితీరుని అదేవిధంగా మంత్రులకు సంబంధించిన ఏదైనా మార్చాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం కోసం ఇది ప్రభుత్వానికి ఇది ప్రభుత్వమే అధికారికంగా ఇచ్చినటువంటి లీకేజ్ అండి. ప్రభుత్వం అధికారిక లీకేజ్ ఇది, మీకు అఫీషియల్ గా రిలీజ్ చేయరు. ఇది మీరు అట్లా అనుకుంటే ఎవరేం చెప్పలేరు.
ఒకటి వచ్చినటువంటి ఇచ్చాడా? నాకు అవకాశం ఇవ్వాలి. వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నా. ఒక మాట కృష్ణాంజనేయులు గారు లీకేజ్ ఇచ్చాడా అంటున్నా. కృష్ణాంజనేయులు గారు రఫీ గారు హర్ట్ అయ్యారు, ఆయనకు సంబంధించిన పేపర్లో రాలేదు కాబట్టి ఆయన స్వీకరించట్లేదు, వదిలేయండి. ఒక మాట సుజాత గారి దగ్గరికి వెళ్దాం. సోషల్ మీడియాలో వచ్చే దాని మీద ఆయన పట్టించుకోనన్నారు కదా. తెలుగుదేశం పార్టీ కూటమిలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ తెచ్చుకుంది. కారేశ్వరులు ఉన్నారు అక్కడ, వాళ్ళ మీద ఏంటండి ఎవడో పనికి మాలినోడు చేసే సర్వేని మేము ఎందుకు, ఎవడో పనికి మాలినోడు చేసే సర్వేని నేను ఎందుకు ఆమోదించాలంటున్నారు? వదిలేయండి, ఆయనకి ఇష్టం లేని సబ్జెక్ట్ ఎందుకు, ఆయనకి ఇష్టమైన సబ్జెక్ట్లో మళ్ళీ వద్దాం. ఉమ్మడి సుజాత గారి దగ్గర రఫీ గారిని మ్యూట్ చేయండి. సుజాత గారు సుజాత గారు సో ఇదండి, మీరు అసెంబ్లీకి వెళ్ళరు, వాళ్ళు పాస్ కారు. భలే ఉందండి ఆంధ్రప్రదేశ్ మాత్రం. వెళ్ళాల్సిన వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళరు. 11, 10, 9 కాదు, ఒక్కళ్ళున్నా వెళ్ళి మాట్లాడాలి. ఇంద్రజిత్ గుప్తా గారని ఒక ఆయన ఉండేవారు, సిపిఐ వృద్ధనేత. ఒక్కడు పార్లమెంట్ని గడగడలాంటిచాడు, గుర్తుందా? మనకు 11 మంది ఉన్నారు, మనం చేయలేమా అది? ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఆడతారండి. మీరు ఆడే ఆట వేరుంటది, మేము ఆడే ఆట వేరుంటది. ఇప్పుడు నిర్ణయించాల్సింది ప్రజలు. ప్రజలకి ఎంత మంచి చేశామనేది ముఖ్యం. ఇక్కడ ఎవరు ఎలా ఆడినా ఆట అనేది ముందుగా ప్రజల్ని మెప్పించడం అనేది అల్టిమేట్ గా అందరం చేయవలసిన పని. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకి పాస్ మార్కులు రావట్లేదు అని చెప్తున్నారు. అసలు ఆయనకు వచ్చినాయా అంట. మొట్టమొదటగా ప్రవేశపెట్టినటువంటి మెగా డిఎస్సి ఇంతవరకు అమలు చేశారండి. 10 నెలల కాలం అయింది. ఆయన మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి దాని మీద చేశారా? సరే, ఈ రోజు ఆయన సూపర్ 6 అనేటువంటి దాని మీద డబ్బులు లేవని చెప్పేసి ఈ రోజు నాకు డబ్బులు నన్ను ఎవరు నన్ను చూసి డబ్బులు ఇస్తారని చెప్పి అడుగుతున్నారే. మరి అది తెలుసుకోకుండానే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు హామీ ఎందుకు ఇచ్చారండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, నవరత్నాలకి ఇంత ఖర్చు అవుతుంది, ఈ ఖర్చుని ప్రభుత్వం భరించడానికి చాలా కష్టంగా ఉంది, కేంద్రం నుంచి నిధులు ఇంతవరకు తీసుకొస్తున్నాము, లిక్కర్ నుంచి ఆదాయం ఎంత వస్తుంది సంవత్సరానికి, అదే విధంగా ఇసుక నుంచి గవర్నమెంట్ కి ఆదాయం ఎంత వస్తుంది అనేటువంటి లెక్కలు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఇంత మిగులుతుంది కాబట్టి ఇంత సంక్షేమం మేము చేయగలుగుతున్నాము అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా విత్ డేటా తోటి చెప్పారు అసెంబ్లీ సాక్షిగా. అదే మరి చంద్రబాబు నాయుడు గారు మరి నేను చేయగలను, నేను సంపదలు సృష్టించగలను, నేను ఏదైనా చేస్తానని చెప్పేసి ఈ రోజు సూపర్ 6 అనేటువంటి హామీలు ఇచ్చి తెల్లారేపాటికే ఎలక్షన్స్ అయిపోయిన తెల్లారే చంద్రబాబు నాయుడు గారు చూస్తా ఉంటే భయమేస్తా ఉంది. అప్పు నన్ను ఏం చూసి ఇస్తారు? నాకు అప్పు ఏం చూసి ఇవ్వకపోతే మీరు హామీలు ఎందుకు ఇచ్చారు? మీరు ప్రజల్ని ఎందుకు మభ్య పెట్టారు? ఒకటి వాసుదేవన్ గారు, రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సమూలమైనటువంటి మార్పును తీసుకొచ్చారు. ఈ రోజు చెప్పిన పుస్తకాల కొద్దీ మేనిఫెస్టో వేసేటువంటి చంద్రబాబు నాయుడు గారిని సూపర్ 6 కి మాత్రమే పరిమితమయ్యేటట్లుగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పినటువంటి సూపర్ 6 కూడా కాలర్ పట్టుకొని నన్ను అడగండి అన్నటువంటి లోకేష్ గారిని ఈ రోజు ప్రజలు నిజంగానే కాలర్ పట్టుకొని అడగడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు వీళ్ళు చేయవలసినటువంటి హామీలు చెయ్యకపోగా ఇప్పుడు వచ్చేసి ప్రజల్ని మైండ్ ప్రిపేర్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏం చూసి రాష్ట్రానికి ఏం చూసి అప్పులు ఇస్తారు? మరి ఏం చూసి 10 నెలల కాలంలో 1,50,000 కోట్ల రూపాయలు రెగ్యులర్ గా చెప్పేదే సుజాత గారు తీసుకొచ్చి ఇప్పుడు అమరావతి సుజాత గారు కొంచెం ఓపిక. మీరు రెగ్యులర్ గా చెప్పేది నేనేది ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళు పరీక్ష రాశారు, తప్పారు. మీరు అసలు పరీక్ష పేపరే మాకు నచ్చలేదని బాయ్కాట్ చేసి వస్తున్నారు కదా. అసెంబ్లీలోకి వెళ్ళి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చినా, అదే విధంగా అసెంబ్లీకి వెళ్ళినా గానీ వీళ్ళు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారని నిన్న అనంతపురంలో మనం చూసాం. మీరు చేయలేదా? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హెలికాప్టర్ ఎక్కడైనా విండ్ షీల్డ్ ఇరిగిందా చెప్పండి? ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ దగ్గరికి టీడీపీ కార్యకర్తలు వెళ్ళలేదు కదా, వెళ్ళి విధ్వంసం చేయలేదు కదా. హెలికాప్టర్ దగ్గరికి టీడీపీ కార్యకర్తలు వెళ్ళలేదు, విధ్వంసం సృష్టించలేదు. కొన్ని కార్యకర్తలు కొట్టి పోలీసుల్ని కొట్టినటువంటి మాట వాస్తవం కాదా చెప్పండి? ఇలాంటి ఘటనలు వైసీపీ పార్టీ నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో జరిగినాయా?
చెప్పండి. ఆడవాళ్ళని పిలిచి సంక్రాంతి రోజు కానీ పండగ పూట కానీ ఆడవాళ్ళని పిలిచి వాళ్ళకి చీరలు ఇస్తాము, వాళ్ళకి ఏదో ఇస్తామని చెప్పి నజరానాలు ఇస్తామని తొక్కిసలాటకి కారణమై అక్కడ 11 మంది మహిళలు చనిపోవడానికి కారణం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో ఎక్కడన్నా జరిగినాయా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని రకాల నిందలేస్తున్నారు. ఇదంతా కార్యక్రమం ఒక సోషల్ మీడియా కార్యకర్తను అడ్డం పెట్టుకొని ఆడినటువంటి ప్రిపేర్డ్ డ్రామా ఇది. ఖచ్చితంగా మీరు చెప్పవలసినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పవలసింది సమాధానం వైసీపీ కోరుకుంటున్నది ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సరైన భద్రత కల్పించలేదు? అటు గుంటూరు పర్యటనలో గాని అనంతపురం పర్యటనలో గాని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సరైనటువంటి ప్రొటెక్షన్ కల్పించట్లేదు? మీరు హోమ్ మినిస్టర్ అనిత గారు ఏమన్నారో తెలుసా మీకు? హోమ్ మినిస్టర్ అనిత ఒక్క నిమిషం అండి. హోమ్ మినిస్టర్ సుజాత గారు మీరు వినండి. హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చెప్పారు? మీరు ఆర్గనైజ్డ్గా వాట్సాప్ మెసేజ్లు పంపించి ఒక 1500-2000 మంది జనాల్ని మీరు చెప్పే గుంటూరు, మీరు చెప్పే రాప్తాడు, మీరు చెప్పే రాజమండ్రి ఇక్కడికి పిలిపించుకుంటున్నారు జస్ట్ అల్లర్లు చేయడం కోసమని. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది, స్పెసిఫిక్ ఎవిడెన్స్ ఉంది. చాలా మర్యాదగా చెప్పారు ఆవిడ. ఎందుకు అవన్నీ మానుకోండి, మీకు వచ్చే జనాలు అలాగ వస్తారు కదా. హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం మీ కార్యకర్తలకు ఏమొచ్చింది చెప్పండి. ఒకటి అసలు హెలిప్యాడ్ దగ్గర అక్కడ అసలు బౌండరీస్ లో అలా ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ వెళ్తే చెప్పండి. హెలిప్యాడ్ దగ్గర అలా బౌండరీస్ లేకుండా ఎక్కడన్నా ఉంటుందా? అది ప్రభుత్వం కావాలని చేసినటువంటి నిర్లక్ష్యం కాదా చెప్పండి. అక్కడ హెలికాప్టర్ కనిపిస్తుంది విజువల్ లో, అసలు అక్కడ ఆ బౌండరీస్ అనేటువంటివి ఉన్నాయా? అదే చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు వెళ్ళింది మనం తీసుకున్నాం, ఆయన కూడా హెలికాప్టర్ లో వెళ్ళారు. హెలికాప్టర్ ఎలా దిగింది, అది దిగిన తర్వాత మళ్ళీ కారులో ఎలా వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఆన్ ది రికార్డు ఉందండి. అది తీసుకున్నాము మనం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తీసుకుందాము, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు కూడా తీసుకుందాం. ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రొటెక్షన్ కల్పించారు, ఏ రకంగా కావాలని ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాణాలని పణంగా పెడుతుంది, ఈ రోజు కావాలని ఇంటెన్షనల్ గా నిర్లక్ష్యం చేస్తుంది అనేటువంటిది ఈ రోజు ఆ విజువల్స్ లో కనిపిస్తుంది. ఎలాంటి హెలిప్యాడ్ బౌండరీస్ లేవు, ఇక్కడ పోలీసులు లేవు. పోలీసులు అంతమంది ఉంటే అసలు ఆ జనాలు ముందుకెలా వస్తారండి? జనాలు ముందుకెలా వస్తారు చెప్పండి? అసలు ఆ హెలిప్యాడ్ బౌండరీస్ ఎక్కడ ఉన్నాయి? అక్కడ ఎలా వస్తారో చెప్పమంటారా? ఒక్క నిమిషం, మీరు అడిగిన ప్రశ్న నేను సమాధానం. మనము బెజవాడ జైల్లో ఆయన పేరెంట్ వల్లభనేని వంశీ గారు ఉంటే వారిని పరామర్శించడానికి మనం వెళ్ళినప్పుడు ఇవి ఉంటాయి కదా, బ్యారికేడ్స్ తోసుకొని ఎలా వచ్చారో ఇక్కడ కూడా అలాగే వచ్చారు. సేమ్ మోడస్ ఆపరండి మీరు ఆపరేట్ చేస్తుంది. ఎక్కడైనా కూడా ఏంటంటే మీ విధానం ఇలాగే ఉంటుంది, అది స్పష్టంగా మేనిఫెస్ట్ అవుతుంది. ఒప్పుకోండి, నిజాలు ఒప్పుకోండి, తప్పేం లేదు, తర్వాత సరిదిద్దుకోవచ్చు, ఏముంది? వాసుదేవన్ గారు, నాకు మీ మీద చాలా గౌరవం ఉందండి. బికాజ్ యూ హావ్ బీన్ యాజ్ ఎ జర్నలిస్ట్ ఫర్ లాంగ్ టైం. అందుకనే వాస్తవాలు మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు చేసిన మాట్లాడతా, మీరు చేసిన మాట్లాడతా. నేను వాళ్ళు చేసిన మాట్లాడతా, మీరు చేసిన మాట్లాడతానండి. మీరు చేశారు అది ఏమంటే, అందుకని అంటున్నా. ఆ రోజు మీరు బ్యారికేడ్లు తోసుకొని వెళ్ళారా లేదా మీ జనాలు? ఆ రోజు విజయవాడ మీరు వెళ్ళారా లేదా? మీ జనాలు వెళ్ళారా లేదా? బ్యారికేడ్లు తోసుకొని అంత అవసరం ఏందండి? అదేమన్నా ఉరుసా లేకపోతే జాతర? అక్కడికి వెళ్ళటానికి జైలు, అది జైలుకి బ్యారికేడ్లు తోసుకొని వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళినా జాతరే ఉంటుందండి. ఆయన ఓదార్పు యాత్ర చేసిన దగ్గర నుంచి జాతరే. ఆయన ఎప్పుడు వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత ఆయన నేనంటే తప్పు. హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, ఆధారాలతో సహా చెప్పారు. సాటి మహిళ చెప్పింది ఆవిడ. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించరా? కల్పిస్తున్నాం అని చెప్పారు కదండి. 1100 మందిని పంపించారు. మీకు ఇంకో విషయం చెప్పనా? పరిటాల సునీత గారు ఆ రోజు మాట్లాడితే ఏమన్నారు తెలుసా? ఆయనకైతే 1100 మంది ఇస్తారు, 2 ఎస్పీలు, 4 డిఎస్పీలు, 10 మంది అడిషనల్ ఎస్పీలు, 20 మంది సీఏలు ఇస్తారు, మాకు ఒక్కళ్ళని కూడా లేదని. మరి ఆవిడ కూడా బాధపడింది కదా, ఆవిడ సాటి మహిళ. మరి దాని గురించి ఏమంటారు మీరు? మేము ఇవన్నీ మాట్లాడలేదండి. మీరు ఇంటెన్షనల్ గా ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటెన్షనల్ గా నెగ్లిజెన్సీ అనేది కనిపిస్తుంది అక్కడ. సరే నేను దూరంగా ఉన్నానండి, నాకు కనపడలేదు.
పక్కనే ఉన్నారు కృష్ణాంజనేయులు గారు, పక్కనే ఉన్నారు కృష్ణాంజనేయులు గారు బెజవాడే. ఏమండి మీకు కనిపించింది ఆ రోజు కృష్ణాంజనేయులు గారు ఆ బ్యారికేడ్లు తోసుకుని వెళ్తాం? ఏమండి సుజాత గారు, ఒక అంశము ఈ విషయంలో అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వాదన తీసుకొస్తే డిఫెన్స్ లో పడతారు. ఎందుకు అంటే 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ నేతలకు భద్రత లేదు, ప్రతిపక్ష పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసినటువంటి సంస్కృతి ఉంది. ఎక్కడ అన్ని చోట్ల మీకు ఎక్కడ పోయినా సరే చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు చేసినా ఇవి చేసి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ 10 నెలల కాలంలో జైలు యాత్రకు పోయినా లేదా ఓదార్పు యాత్రకు పోయినా ఎక్కడైనా సరే ప్రభుత్వం వైపు నుంచి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే అధికార పక్ష వైపు నుంచి. చంద్రబాబు నాయుడు వాళ్ళ సొంత నియోజకవర్గం కూడా పోనీయకుండా మీరు పోటాపోటీ ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పంపించి గందరగోళం చేయించి ఇవన్నీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయంలోకి వెళ్ళకండి. మీరు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తన పర్యటనలో తనకు విస్తృతమైనటువంటి ప్రజాదరణ ఉంది అని చెప్పుకోవటానికి ఆ విధమైనటువంటి జనాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళు కూడేసుకుంటున్నారు, తప్పేం కాదు. దానికి సంబంధించినటువంటి విషయంలో మీ కార్యకర్తలు క్రమశిక్షణగా వ్యవహరించడం అనేటువంటిది మీ నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది. పోలీసుల వైపు నుంచి భద్రత కల్పించలేదు అనుకోండి, అప్పుడు మీరు తప్పు పట్టచ్చు. 1100 మందిలో పోలీసులు పెట్టారు కదా. ఇక్కడ లేదండి, ఇక్కడ పరిటాల సునీత ఒకటి ఏం చెప్పారు అని అంటే ఆవిడ తలుచుకుంటే హెలికాప్టర్ దిగలేరని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే మన పని కాదమ్మా, మీరు అలా పని కాదు, ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు రావచ్చు, ఆయన వెళ్ళొచ్చు, ఆయన కావాల్సిన భద్రత కల్పించాలి అని భద్రత కల్పించారు చంద్రబాబు నాయుడు. ఇంకా ఆ విధంగా వాదన చేస్తే ఎవ్వరేం చెప్పలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం, నాయకులు ఇళ్ల మీద దాడులు, కార్యాలయాల మీద దాడులు, అన్ని చోట్ల చంద్రబాబు నాయుడు మీన, నారా లోకేష్ మీన, పవన్ కళ్యాణ్ మీన అన్ని చోట్ల దాడులు చేశారు. ఇప్పుడు ఈ రోజునైతే 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేయటం లేదు. ఇది మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. మీ ఇష్టమే కదా, తర్వాత మీ ఇష్టం. రైట్ అండి. కృష్ణాంజనేయులు గారు ఒక ఓకే సుజాత గారు ఒక నిమిషం, సుజాత గారు మ్యూట్ చేయండి. కృష్ణాంజనేయులు గారు, చేబ్రోలు కిరణ్ కి సంబంధించి ఒక డెవలప్మెంట్ ఉంది. 111 సెక్షన్ దాని మీద జడ్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏం తమాషాగా ఉందా అండి, సిఐకి ఛార్జ్ మెమో ఇవ్వమన్నారు. అసలు గౌరవనీయులైన చేబ్రోలు కిరణ్ గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాము. సారీ చెప్పారు అమ్మ భారతమ్మ అని, ఒకసారి చూసి తర్వాత జడ్జి గారు ఏమన్నారు చెప్తున్నారు. ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి, నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారి కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి, నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ ఈ రోజు నేను చేసిన వీడియో చాలా ఏమండి కృష్ణాంజనేయులు గారు అంటే 111 సెక్షన్ పెట్టడం మీద జడ్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు పెట్టడం వరకు ఓకే, కానీ 14 రోజులు రిమాండ్ పెడుతూ ఆయన ఏమన్నారంటే ఇంకా సిఆర్పిసి సెక్షన్లో 111 పెట్టిన మంగళగిరి గ్రామీణ సిఐ మీద న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం సెక్షన్లో పెట్టి చట్టాన్ని అవహేళన చేస్తున్నారని జడ్జి ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంలో మంగళగిరి సిఐ శ్రీనివాసరావుకు ఛార్జ్ మెమో ఇవ్వాలని గుంటూరు ఎస్పీకి జడ్జి ఆదేశాలు ఇచ్చారు. ఈ సెక్షన్ పెట్టడం మీద లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని కూడా ఎస్పీని డైరెక్ట్ చేశారు ఆయన. దీంతో పోలీసులు ఇరుకుని పడ్డారు. వాస్తవానికి నిన్న పోసాని కృష్ణమూర్తి వ్యవహారంలో హైకోర్టు ఇదే సెక్షన్ 111 మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. సో 111 మిస్యూజ్ అవుతోందా కావట్లేదా? కృష్ణాంజనేయులు గారు మ్యూట్లో ఉన్నారు. విషయంలో రైట్, చేబ్రోలు కిరణ్ మాట్లాడినటువంటి మాటలు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సతీమణిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు తీవ్రమైనటువంటి అభ్యంతరకరమే. ఆ రోజున చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరం మీద మాట్లాడినటువంటి మాటలు కూడా ఖచ్చితంగా
తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన అలాంటి వ్యాఖ్యల వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 నుంచి 11కు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అలాంటి వాటిని ఉపేక్షిస్తే ఇది కూటమి ప్రభుత్వానికి కూడా నష్టమే. అందుకని చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా వాళ్ళ కార్యకర్త అయినప్పటికీ కూడా అతను సస్పెండ్ చేయటము, అరెస్టుకు నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది మంచి పరిణామం, మంచి సంప్రదాయం కూడా. ఇప్పుడు ప్రతిపక్షం మన రాజకీయ ప్రత్యర్థులైనంత మాత్రాన రాజకీయాలు విమర్శలు చేసుకోవచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులను ఎలా మాట్లాడతారంటే తప్పు ఖచ్చితంగా. అందుకోసమనే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనటువంటి నిర్ణయం. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం, చేబ్రోలు కిరణ్ మాట్లాడినటువంటి మాటలకి ఏవైతే చట్టపరమైనటువంటి శిక్షలు పడతాయో, చట్టపరంగా అతనికి ఏ విధంగా అయితే కోర్టులో అతని మీద కేసులు పెట్టాలో అంతే పెట్టాలి పోలీసులు. ఎందుకు అనంటే సెక్షన్ 111 ఏంటి అనంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటిది. ఒక ఆర్గనైజ్డ్ గా సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఆ విధంగా ఎవరైనా సరే నేరాలకు పాల్పడితే వాళ్ళ మీద ఈ విధమైనటువంటి సెక్షన్ పెట్టాలి అనేటువంటిది ఉంది. అయితే ఎక్కువ రోజులు వీళ్ళకి బెయిల్ రాకుండా ఉండటం కోసం 7 సంవత్సరాలకు పైన శిక్ష ఉండేటువంటి దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రతి వాళ్ళ మీద, అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరి మీద ఈ విధమైనటువంటి కేసులు ఏదైతే గత 5 ఏళ్లలో మాట్లాడినటువంటి వాళ్ళ మీద పెట్టుకుంటూ వచ్చారు. కోర్టు చాలా చోట్ల పోలీసులు తప్పుపడుతూ వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ చేబ్రోలు కిరణ్ 5 ఏళ్ల పాటు మాట్లాడాడు. ఎవరి మీద మాట్లాడాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మీద మాట్లాడాడు. నిన్న మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి సతీమణి మీద మాట్లాడినట్టు ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా అది అభ్యంతరకరమైంది కాబట్టి దాని మీద చర్యలు తీసుకున్నాం. అది ఆర్గనైజ్డ్ గా జరిగింది కాదు. అతను ఒక సోషల్ మీడియాలో ఒకళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడినటువంటి మాటలు అతను క్షమాపణ చెప్పినందువల్ల దానికి ఏం పరిష్కారం కాదు. అతను ఆ మాట్లాడిన అభ్యంతరకరమైనటువంటి అంశానికి అనుగుణంగా అతని మీద అరెస్ట్ చేయొచ్చు, జడ్జి కూడా ఖచ్చితంగా రిమాండ్ ఇచ్చేదానికి అవకాశం. అది ఆర్గనైజ్డ్ గా జరగలేదు అనేటువంటి అంశాన్ని జడ్జి తప్పుపట్టినటువంటి అంశం. అందుకని పోలీసులు ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన దానికి అనుగుణంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆయన జడ్జి ఇంకోటి కూడా అడిగారు, మీరు ఎవరిని సంతృప్తి పరచడానికి ఇలాంటి సెక్షన్లు పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా అడిగారు. అంటే చేబ్రోలు కిరణ్ని మీరు 14 రోజులు రిమాండ్ లో పెట్టడం, లేకపోతే ఒక 3-4 నెలల పాటు అసలుకి అతను బెయిల్ రాకుండా చేస్తే చూడండి మేము ఇంత కఠినంగా వ్యవహరించామని చెప్పుకోవటానికి అతను బలి చేయటం కూడా కరెక్ట్ కాదు కదా. మాట్లాడింది తప్పు, అతను చట్టపరంగా మీరు చర్యలు తీసుకోండి. కానీ అతనికి వర్తించని 111 సెక్షన్ ని ఆర్గనైజర్ గా చేశాడు అనేటువంటి విషయాన్ని ఎలా చెబుతారు, ఎలా పెడతారు ఆ సెక్షన్ అనేటువంటి విషయాన్ని జడ్జి తప్పు పెట్టండి. మనం ఏదైనా ఒకటి జరిగినప్పుడు ఏమంటామంటే వీడిని చంపేయాలి, నరికేయాలి, ఊరేయాలి అని అంటాం. మరి చట్టబద్ధంగా అతను చేసినటువంటి తప్పుకి ఉరేసేటువంటి సెక్షన్లు పెట్టాలా లేదా, ఉరి వేసేటువంటి దాని చట్టం వర్తిస్తుందా లేదా అనేటువంటి కోర్టులు నిర్ధారిస్తాయి. మీకు నమస్కారం అండి, మీరు చాలా అద్భుతంగా విశ్లేషణ చేస్తున్నారు. పోసాని గారి మీద 111 సెక్షన్ పెడితే తప్పని చెప్పిందండి జడ్జి, తప్పని చెప్పాడండి, జడ్జి తప్పని చెప్పాడండి, తప్పని చెప్పాడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెట్టేటువంటి దాన్ని సమర్థిస్తున్నారు. అదే విధంగా కిరణ్ అనేటువంటి వ్యక్తి మీద జడ్జి ప్రశ్నిస్తే అది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదని సపోర్ట్ చేస్తున్నారు. ఏది అడ్డా ఇటా చెప్పండి. సుజాత గారు మీరు చాలా తెలివిగా మాట్లాడతారనుకున్నా కానీ ఇంత ఎలా కాదు, చెప్పండి అట్ట కాదండి. ఇవి ఈ విషయం నేను చెప్తా వినండి, మీరు ఒక మాట వినండి, తర్వాత మీరే మాట్లాడండి. కార్యకర్తల్ని మీరు సుజాత గారు పెట్టినప్పుడు జడ్జి గారు ఇదే మాట అన్నారు, కానీ ఆ సెక్షన్ల నుంచి వాళ్ళని ఎవరన్నా బెయిల్ నుంచి విడుదల చేశారా? ఇంకో పోలీస్ స్టేషన్ లో మళ్ళీ కేసు పెడుతున్నారు కదా. అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ వైసీపీ వాళ్ళ మీద ఒక పక్కన ఒక డజన్ మంది మీద నడుస్తూనే ఉంది. అదే విధంగా ఇప్పుడు కిరణ్ అనేటటువంటి వ్యక్తి మీద అసలు ఐటీడీపీ అనేటువంటిదే ప్రోత్సహించి అతని మీద పోస్టులు పెట్టింది. ఐటీడీపీ ఎవరంటే చూసేది లోకేష్ గారు కదా. అది ఎవరికి తెలియని విషయం చెప్పండి, రాష్ట్రం అంతా తెలుసు. మీరు గీతాంజలి అనేటువంటి ఒక సాధారణ గృహిణిని ట్రోల్ చేసి చంపినటువంటి ఐటీడీపీ బ్యాచ్ మీద ఆ రోజు పెట్టవలసింది కదా 111 అనేటువంటి సెక్షన్. ఆ రోజు కదా చేయవలసింది ఐటీడీపీ మీద. మరి కోర్టులో ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు ఐటీడీపీ అనేటువంటి దాన్ని? గీతాంజలి అనేటువంటి ఒక సాధారణ గృహిణిని కనీసం ఒక ఆనందం వ్యక్తపరిచినందుకు కాదు, ఇల్లు వచ్చిందని ఆనందం వ్యక్తపరిచినందుకు గాను ట్రోల్ చేసి మరి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న దానికి దారి తీసింది ఎవరు? ఐటీడీపీ కాదా? ఈ రోజు ఓకే ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు మీకేం అభ్యంతరం ఏం చెప్పాలా? ఆయన హైకోర్టు జడ్జి ఉటంకించిన ప్రస్తావన అది కూడా చేశారు, మీరు వినాలి.
సుజాత గారు శాంతం అండి, శాంతం శాంతం. సుజాత గారు శాంతం. ఒకసారి సార్ రఫీ గారి సౌకర్యం కోసం వాసుదేవన్ గారు హైకోర్టు ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు ఒక సింపుల్ గా ఒక పాయింట్ చదివి వినిపిస్తానండి. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేసిన విషయంలో పోలీసుల తీరు చూస్తుంటే మాకు రక్తపోటు బీపీ పెరిగిపోతుంది, చాలా క్యాజువల్ గా కేసులు పెడుతున్నారు, వాంగ్మూలాలను సృష్టిస్తున్నారు, ఏదో ఒక కేసు నమోదు చేయాలి, ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలనే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు అని హైకోర్టు ధర్మాసనం వ్యక్తం చేసిందన్న ఆవేదనను, ఆగ్రహం కూడా. తప్పు చేస్తే కేసులు పెట్టండి, అరెస్ట్ చేయడానికి మాత్రం కేసులు పెట్టొద్దు అనేటువంటి విషయం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అయినా, ఐటీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అయినా పోలీసులు అతిగా వ్యవహరిస్తే ఖచ్చితంగా తప్పు. రైట్. సో అదే ఇప్పుడు మనం చూపిస్తున్న క్లిప్పింగ్ కూడా, ఇది కూడా హైకోర్టు, ఇది కూడా ధిక్కారమే అని చెప్పేసి చూపిస్తున్న క్లిప్పింగ్ అదే. సరే, ఇప్పుడు ఇందాక మన రఫీ గారు అడిగారు, వారి సౌకర్యం కోసం ఒకసారి కొలికిపూడి గారు ఏం మాట్లాడారో చూసి వారి దగ్గరికి వెళ్దాం. గత ప్రభుత్వం తర్వాత గత ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయని నేను తెలుసుకున్నా. గత ప్రభుత్వంలో ఊరు బయట హైవే మీద ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ నివాస కాలేజీ ముందు తీసేయండి నెంబర్. రైట్, అదండి. అంతకుముందు ఊరి బయట ఉండేవంట రఫీ గారు, ఇప్పుడేమో ఊళ్ళోకి వచ్చేసినాయని మీ ఎమ్మెల్యే అన్నారు. ఇలాంటి వాటి మీద సర్వే చేసైనా ఎవరో పనికిమాలిన ఆయన సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చాడు. అది రఫీ గారు మ్యూట్లో లాస్ట్ మీటింగ్ ఇదే క్లిప్పింగ్ మీరు వేసి నా చేత మాట్లాడించారు ఆల్రెడీ. ఇదే టీవీలో మీరే మాట్లాడారు. ఇలాంటి వాటి మీద సర్వే జరిగింది. లిక్కర్ మీద, ఇసుక మీద, మైనింగ్ మీద సర్వే జరిగింది. చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా. కొలుకుపూడి మీద మీరే వేశారు, నేను మాట్లాడాను కూడా దాని మీద. నేను ఇప్పుడు ఏమంటానంటే హైకోర్టు జడ్జీలని కరోనా రోగితో పెట్టి చంపాలని చెప్పేసి ఆ రోజు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు. హైకోర్టు జడ్జీలని బూతులు తిట్టారు, హైకోర్టు జడ్జీలని అనరాని మాట్లాడినారు. దాని మీద హైకోర్టే సుమోటోగా కేసు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయమంటే అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సిఐడి కానీ పోలీసులు కానీ వాళ్ళు అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తూ ఉంటే ఇదే హైకోర్టు ఆ కేసు సిబిఐకి అప్పచెప్పమని చెప్తే వాళ్ళు 9 మంది అంతమంది దొరికారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలు మా పార్టీ నాయకుల మీద కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని రకాలుగా మాట్లాడాడండి. వీడు వాడిని తొక్కి చంపేస్తాను, నారదీస్తాను అని చెప్పి ఏం మాటలు మాట్లాడాడు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అతన్ని మందలించాడా? ఆయన మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, మా నాన్నతో సమానమైనటువంటి ఏజ్ కలిగినటువంటి వ్యక్తి అలా మాట్లాడటం తప్పుని ఎప్పుడైనా చెప్పాడా? భువనేశ్వరి గారి వ్యక్తిత్వం మీద అసెంబ్లీ వేదిక మీద మాట్లాడుతుంటే నవ్వుకున్నాడు కానీ కూర్చొని ఇది తప్పు, ఇలా మాట్లాడకూడదని అన్నాడా? స్వయంగా ఆయనే వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ చేత వాళ్ళ చెల్లి మీద, నేను జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డికి పుట్టాడు కానీ షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదని పోస్టులు పెట్టించలేదా? వాళ్ళ పిల్లల మీద పెట్టలేదా? అప్పుడేమైనా ఖండించాడా? విజయమ్మ మీద కూడా పెట్టించాడు కదా. మరి వాళ్ళ సుజాత వచ్చి కూర్చొని టీవీలో ఏదో నీతుల గురించి మాట్లాడుతూ ఉంటే ఆ రోజు మీరు చేసిన అరెస్ట్ ఏంటి? ఏదైనా ఒక ఛార్జ్ షీట్ ఇచ్చారా? లేదా 41 నోటీస్ ఇచ్చారా? అచ్చెన్నాయుడిని ఎలా తీసుకొచ్చి మీరు అరెస్ట్ చేశారు? ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ని ఆ రోజు ఎలా అరెస్ట్ చేశారు? అర్ధరాత్రి ఉల్లు రవీంద్రని ఎలా అరెస్ట్ చేశారు? దేవినేని ఉమాని ఎలా అరెస్ట్ చేశారు? అశోక్ బాబుని ఎలా అరెస్ట్ చేశారు? దారపుని రవీంద్రని ఎలా అరెస్ట్ చేశారు? బీసీ జనార్దన్ రెడ్డి ఎప్పుడైనా నోటీస్ మేము వస్తామయ్యా, మాకు నోటీస్ ఇవ్వండి, మేము స్టేషన్కి వస్తాం. ఇవన్నీ ఓకే అండి రఫీ గారు, చాలా విషయాలు చెప్పారు. మీకు ఒక ప్రశ్న రఫీ గారు చాలా చెప్పారు. మీకు ఒకటే ప్రశ్న, ఒక్క నిమిషం రఫీ గారు మీకు ఒక ప్రశ్న అండి. కిరాక్ ఆర్పి, సీమరాజ, అయ్యన్న పాత్రుడు, చింతమనేని వీళ్ళు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు కూడా ఈ ట్రిపుల్ అని కాకుండా ఇంకేమైనా సెక్షన్లు పెట్టి ఇప్పుడు కేసులు నమోదు చేస్తారా?
ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా నమోదు చేస్తాం. ఎందుకు సువేమోటోగా తీసుకోమని మీరే రాయండి, హైకోర్టుకి రాయండి. మీరు రాస్తే ఎవరు తీసుకుంటారు. ఎందుకు రాయాలా? ఏంటి రఘురామకృష్ణరాజుని హైకోర్టుకి మర్చిపోయారు. తెలియదా? హైకోర్టు జడ్జీలు పేపర్లు చూడరా, టీవీలు చూడరా? ఉమ్, ఏమన్నా హైదరాబాద్ లో ఎస్సీఎల్ భూముల మీద జరుగుతున్నటువంటి ఈ గొడవని ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని స్టే ఇచ్చిందండి. ఉమ్, హైకోర్టు జడ్జీలకి అన్నీ తెలుసు. ఉమ్, కాకపోతే ఒక్కొక్క జడ్జి ఒక్కొక్క రకంగా ఉంటాడు. అందరు జడ్జీలు ఒకేలా ఉంటారని కూడా మనం అనుకోవద్దు. హైకోర్టులో 18 బెంచీలు ఉంటే 18 బెంచీల్లో జడ్జీలు కూడా అందరూ మానవతావాదంతో స్పందిస్తారని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. రైట్. ఎవరి వ్యక్తిగత చాలా రేషనల్ గా పరిస్థితులను బట్టి మాట్లాడుతున్నారు రఫీ వాళ్ళు గారు. స్పందిస్తారు. ఐ రియల్లీ అప్రిషియేట్. లక్ష్మీకాంత్ గారు, రాయపాటి అరుణ్ గారు, అలాగే కొంతమంది మీ జనసేన అధికార ప్రతినిధులు, నాయకులు కూడా ఇలా నోరు పారేసుకున్న సందర్భాలు ఉన్నాయని వైసీపీ తరచూ ఆరోపిస్తుంది. మరి వారి మీద కూడా ఏమైనా కేసులు, ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్త అట్లా మాట్లాడేసరికి ఆయన కన్నెర్ర చేసి ఆగ్రహించి ఎంబడే కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. జనసేనని కూడా అలాగే కన్నెర్ర చేసి ఆగ్రహించి కేసులు పెట్టించే అవకాశాలు ఉన్నాయా ఏమన్నా ఇలా మాట్లాడిన వాళ్ళ మీద? లేదా మీరు ఈ వ్యవహారం తేలేంత వరకు మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని కర్రెరకుండా పాము చావకుండా ఇంతలో ప్రకటనలు ఇచ్చి ఊరుకుంటారా? ఒక మాట చెప్తున్నానండి, ఇన్ని డిబేట్స్ లో జనసేన వాళ్ళతో పాటు వైసీపీ వాళ్ళు కూడా పాల్గొనడం అయితే మీరు చూస్తూనే ఉన్నారుగా. మీ మేనేజ్మెంట్ లో జరుగుతుందిగా మొత్తం అంతా 99 ఛానల్ ప్రకారంగా. మొన్న వర్మ గారు డిబేట్ లో లక్ష్మణ్ రావు అనే అతను రాయపాటి అరుణ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా తిట్టాడు అనేది ఒకసారి కావాలంటే ఆ వీడియో కూడా మీకు పంపిస్తా చూడండి. వాళ్ళు మాట్లాడితే పద్ధతి, మేమేమో మాట్లాడితేమో వాళ్ళు మాట్లాడిన దానికి మేము పద్ధతి లేకుండా మాట్లాడాలి. నేను చెప్పింది నేను అడిగింది ఏంటి, చంద్రబాబు నాయుడు గారి తరహాలో జనసేనాని కూడా వ్యవహరిస్తారా? ఏదో లేదా ఉత్తినే ప్రకటనలు అజయ్ గారి చేత ప్రకటన ఇప్పించేసి పార్టీ కార్యక్రమం అంటారా? మీరు ఆపితే నేను మాట్లాడేది మీకు వినిపిస్తుంది. మీరు ఆపితే నేను మాట్లాడేది మీకు వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేశారు, వాళ్ళ కార్యకర్త తప్పు మాట్లాడాడు, తప్పు చేశాడు, ఇమ్మీడియట్గా హీ హెస్ డైరెక్టెడ్ కేసు పెట్టండి, లోపలేయండి అని. అలాగే మీ పరంగా మీ ప్రతినిధిలో, మీ అధికార ప్రతినిధిలో, మీ నాయకులో ఇలా మాట్లాడిన సందర్భాల్లో కొన్ని పేర్లు ప్రస్తావనకు వచ్చినాయి. వారి మీద కూడా కేసులు పెట్టేయండి అని జనసేనని డైరెక్షన్ ఇస్తారా అని అడుగుతున్నానండి. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారండి అట్లాంటి తప్పు ఏమైనా జరిగితే. డిఫరెంట్ బట్స్ కాదు నేను అడిగేది, ప్రెస్ రిలీజులు కాదు నేను అనేది. ఏది మేము వారిని పార్టీ కార్యక్రమాలకు మీరు దూరంగా ఉండండి కన్నెర్ర చేసి ఆగ్రహించడం కాదు నేను అడిగేది. చంద్రబాబు గారు లాగా ఓపెన్గా బోల్డ్గా డెసిషన్ తీసుకుంటారా అని అడుగుతున్నా. తీసుకుంటామని చెప్తున్నా కదా సార్, తీసుకుంటామని చెప్తున్నా. చాలా నెలలు గడిచినాయి కదా, 5-6 నెలలు గడిచింది. మరి ఏమైందో బహుశా మీరు ఐ థింక్ కనెక్షన్ ఏదో అక్కడ కనెక్షన్ డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది. లేదు ఇక్కడ కరెంట్ పోయింది కానీ మాట్లాడండి, వాయిస్ వస్తుంది, మాట్లాడండి. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, అలా ఒక ప్రెసిడెంట్ చంద్రబాబు గారు అయితే చంద్రబాబు గారిని ప్రపంచం మొత్తం ఈరోజు ప్రశంసిస్తుంది. రఫీ గారు నేను అదే చెప్తున్నానండి సార్. వాసుదేవ్ గారు, మీరు కూడా పార్టీలో సస్పెండ్ చేసిన వాళ్ళని చూస్తాము. ఇంతకు ముందు లేడీ డాక్టర్ మీద కొంచెం దురుసుగా ప్రవర్తించినందుకు కానీ అక్కడ ఇన్ఛార్జిని తీయడం కానీ, మొన్న ఈ మధ్య విశాఖ ఉక్కు విషయంలో బయటకు వచ్చి పార్టీ గురించి విమర్శలు చేసిన పార్టీ కార్యకర్తను కానీ మా పార్టీలో మొదటి నుంచి జరుగుతూనే ఉంది. కాకపోతే ఇవాళ చేబోలు కిరణ్ అనే వ్యక్తిని ఇవాళ చేసిన దానికి టీడీపీ తరపు నుంచి మీరు అంటున్నారే కానీ మేము మొదటి నుంచి అయితే మేము తీసుకునేది మేము చేస్తూనే ఉన్నామండి, మా ప్రభుత్వం ప్రకారంగా, మా పార్టీ ప్రకారంగా. సో హలో చెప్పండి, వినిపిస్తాను, చెప్పండి. సో నేను అదే అంటున్నాను, ఇదేంటంటే మనం ఏదో పరిస్థితి తీవ్రత చేసి దాన్ని ఏదో చలిమంట చేసుకొని ఆ చలి తీవ్రత మన మీద ఉండేటట్టుగా, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వాళ్ళలాగా చేయాలని మనం అయితే లేవు. మనం ప్రజల పక్షాన ఉన్నాము. పార్టీలో ఎటువంటి నాయకులైనా కానీ, పార్టీలో ఉన్న ఎటువంటి వ్యక్తులైనా కానీ తప్పు చేస్తే ఉపేక్షించేదైతే లేదు. మా గీత దాటి ప్రవర్తిస్తే గనక ఒప్పుకునేదైతే లేదని చెప్పేసి మా పార్టీ అధినేత ఎప్పుడో ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలకు తగ్గట్టుగానే మేము కట్టుబడి ఉన్నాము. దాని ప్రకారంగా మేము పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాం. రైట్. అయితే ఒకసారి కృష్ణాంజనేయులు గారు, కదిరి సిఐ గారి బూతు పురాణం మొదట్లో మనం చెప్పుకున్నాం కదా. ఈ మధ్య పోలీస్ ఆఫీసర్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు కదా.
వారు ఒకసారి ఏం మాట్లాడారు విందామండి. కదిరి సిఐ గారు ఆయన చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉపయోగించారు, అంటే చాలా అబ్జెక్షనబుల్ అండ్ అబ్యూజివ్ లాంగ్వేజ్. మరి ఇలాంటివి ప్రభుత్వం నోటీసుకు రావటం లేదా అని జనాలు ప్రశ్నిస్తున్నారండి. వాసుదేవన్ గారు, ప్రజల వైపు నుంచి ఎక్కువ ప్రజలు పోలీస్ స్టేషన్ సంబంధించి ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, అక్కడ ఉండేటువంటి అధికారుల తీరు, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు గిన అభ్యంతరకరంగా వ్యవహరిస్తే, ప్రజలగిన హట్ అయితే అది ప్రభుత్వం మీద ప్రభావం పడేదానికి అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా. మీరు ఒక్కసారి గమనించండి, శ్రీకాళహస్తి సిఐ, ఒక మహిళా సిఐ, ఆ రోజున జనసేనకు సంబంధించినటువంటి కొట్టే సాయి అనేటువంటి వ్యక్తిని, జనసేన నాయకుడిని నిరసన వ్యక్తం చేస్తుంటే చెంప చెళ్ళు కనిపించినటువంటి పరిస్థితి. అలాంటి పరిణామాలే కూటమి ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారి, అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారి వైసీపీ ఓడిపోవడానికి కారణాలు కర్నూలు చావు అన్న కారణాలు అన్నట్టు ఇది కూడా. ఒకసారి విందాం, అతను ఏం సిఐ గారు ఏం మాట్లాడారో విందాం ఒకసారి. ఎంప్లాయర్ గౌరవించా ఉన్నారు, మూర్ఖాలు కూర్చోబెట్టేవాడిని. ఈ ఎవరు గౌరవైతే ఆ ఆలయ పోషలు లేకపోతే కింద ప్లాన్ ఏమనుకుంటున్నాం, కేసులు ఉన్నాయి. బొచ్చు బోసులు ఎవరు చెప్పాడు ఇట్లా లంగా పోపు పని చేయమని, వాళ్ళు పిలిపించి ముఖాల మీద కూర్చోబెడతా, మూర్ఖాలు పెడతా. ఇంకా అంతకుమించి మనం వినలేండి. కానీ అదండి మరి అది మున్వర్ భాష అని ఆయన పాపం ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే ఉన్నతాధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా పోలీస్ అధికారుల సంఘం కూడా రెస్పాండ్ అవ్వాలండి ఎలాంటి విషయాల్లో. అదే విధంగా ప్రభుత్వంలో ఉండే హోంమంత్రి రెస్పాండ్ అవ్వాలి, వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే ఇది ప్రభుత్వం మీద నెగిటివ్ వచ్చేదానికి అవకాశం. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే రఫీ గారు మిమ్మల్ని మీ దగ్గరికి వస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం అండి సుజాత గారిని మ్యూట్ చేయండి. రఫీ గారు మీకు ప్రశ్న. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల బట్టలోడు తీస్తానన్నందుకు చాలా హంగామా చేసింది కదా, మీరు అందరూ కలిసి హంగామా చేశారు కదా, మరి ఇవాళ ఈయన అన్నది ఏంది? ఆయన్ని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని నేను 99 టీవీ ద్వారా హోంమంత్రికి నేను డిమాండ్ చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. ఇలాంటి ఇప్పుడు అతను ఎవరో జైలరు న్యూడ్ వీడియో చూపించి, ఒక మహిళను న్యూడ్ వీడియో చూపించమని చెప్పి అడిగితే వాడి మీద కేసు నమోదైతే ఆడు పారిపోయాడు, ఎక్కడ ఉన్నాడో తెలియదు జైలరు. అంటే ఒక అధికారి. ఈ రకమైనటువంటి ఎదవాళ్ళకి ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలా, శిక్షలు పడాలా. ముందు ఇమ్మీడియట్ గా అతన్ని సస్పెండ్ చేయాలా. ఆ నారాయణ రెడ్డి ఎవడో ఉన్నాడు, వాడు కదిరి సిఐ. ఇలాంటి వాళ్ళకి ఈ ప్రభుత్వంలో తావు లేదు. ప్రజలతో మంచిగా ఉండకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి ఈ ప్రభుత్వంలో అవకాశం లేదు. వాడు ఇమ్మీడియట్ గా వీఆర్కి పంపించాలా. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అలా మాట్లాడితే ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేటువంటి సంస్కృతి ఈ కూటమి ప్రభుత్వంలో అలా ఉండదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నాను హోంమంత్రి అనిత గారికి, ఇమ్మీడియట్ డీజీపీకి కూడా ఇమ్మీడియట్ గా 99 ఏదైతే చూపించిందో దాని మీద ఎంక్వైరీ చేసి అతని వీఆర్కి పంపించాలి, గుణపాఠం కావాలి పోలీసులకు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ రకమైనటువంటి డిమాండ్ వైసీపీ హయాంలో పోలీసులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వైసీపీ కార్యకర్తలు ఎస్ఐలు కొట్టారు, రోడ్ల మీద సీఎంని కొట్టారు. కానీ ఏం చర్యలు తీసుకోవాలా, ఎవరు డిమాండ్ కూడా చేయాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మేము అలాంటి మా పద్ధతి అలాంటిది కాదు. ఎవరు తప్పు చేసినా ఆ జైలు పారిపోయాడు, వాడు న్యూడ్ వీడియో చూపించాడంట. ఒక మహిళకి ఒక గురువునికి ఫోన్ చేసి న్యూడ్ వీడియో చూపించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాడంట. వాడిని దొరికితే వాడిని ఏ రకంగా శిక్షించాలో కూడా చెప్తాం. కిరణ్నే కాదు, పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా మందిని చూసాం కదా, జత్వాని కేసులో పోలీసులు ఏ రకంగా వ్యవహరించారో. కాబట్టి ఆ పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉండదు, ఉండకూడదు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను వాసుదేవన్ గారు.
రైట్, సుజాత గారు మాట్లాడుతున్నారు. రఫీ గారు, మీరు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 అరే పాత సంగతి తీసేయమ్మా. నువ్వు ఎక్కడ కూర్చొని హైదరాబాద్ లో కూర్చొని 2018, 1350, 1897 ఏదో చెప్తా ఎందుకు? ఈ 5 సంవత్సరాలు ఏం చేసావు చెప్పు. మీరు చేయొచ్చు, అది మాత్రం ఏదైతే డిమాండ్ చేస్తున్నారు కదా, నువ్వు చేసావా ఏనాడైనా? డిమాండ్ చేసావా? తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని ఏనాడైనా డిమాండ్ చేసే సాహసం నువ్వు చేసావా? చేస్తే ఆ రోజే నేను ఇంటికి పంపించేసేవాళ్ళు వైసీపీ నుంచి. సురేష్ గారిని కొట్టచ్చు, మీరు నందిగాం సురేష్ గారిని కొట్టచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టచ్చు, మీరు ఇవన్నీ చేయొచ్చు. మీరు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టారా? ఎవరు పెట్టింది? జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టింది ఎవరమ్మా? నీకేమైనా మతుందే మాట్లాడుతున్నావు? మత లేకుండా మాట్లాడి ఎవరు పెట్టారు జగన్మోహన్ రెడ్డిని జైల్లో? చంద్రబాబు నాయుడు గారు. ఈ కక్ష రాజకీయాలకి ఆద్యం పోసిందే చంద్రబాబు నాయుడు గారు. ఈ కక్ష రాజకీయాలు జైల్లో పెట్టింది చంద్రబాబు నాయుడు. అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడా మావా? ఆయన జైల్లో పెట్టడం రాజకీయాలు తెలీదా? కొత్తగా వచ్చావా నువ్వు? ఆయన 12 సిబిఐ కేసులు, 6 ఈడీ కేసులు దొరికిపోయి జైలుకి వెళ్ళాడు. అతను 1,00,000 కోట్లు దొరికి ఆ రోజుల్లో విలువ. తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని దోపిడీ చేశాడు. ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు కట్టలేని వాడు ఒకేసారి 80 కోట్లు కట్టాడు. సూట్ కేసు కంపెనీలు పెట్టి 1,00,000 కోట్లు దొబ్బాడు. అందులో జైలుకి వెళ్ళాడు 16 నెలలు. కోర్టు పంపించింది, సిబిఐ పెట్టింది. చంద్రబాబు పెడతాడు అంటావేంటి? చంద్రబాబు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. మేము పెట్టిన జైలుకి వెళ్ళిపోతారు అందరూ. మేము పెట్టేస్తే కేసు, మేము పెట్టేస్తే ఆరోపణ చేసేస్తే జైలుకి వెళ్ళిపోతారా? ఎంక్వైరీ చేయకుండా జైలుకి వెళ్ళిపోతారా? ఇప్పుడు కూడా పెడతాం, వెళ్ళిపోతారు జైలుకి. 1,00,000 అదే వాళ్ళ ఆస్తుల దగ్గర కీచులు ఆడుకుంటున్నారు. చూడలేదా నువ్వు? వాళ్ళ తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డి ఆ సరస్వతి భూముల మీద ఎవరి భూములు అయ్యి ప్రభుత్వానికి చెందినవి, అటవీ శాఖకి చెందినవి, రైతులకు చెందినటువంటి భూములు లాక్కొని వాళ్ళు కోర్టులో కేసులు వేసుకుంటున్నారు కదా. అంతకుముందు ఎక్కడున్న వాళ్ళకి వాళ్ళు ఎంత డెఫిసిట్ లో ఉన్నారు? ఇల్లే అమ్ముకునేటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు 1,00,000 కోట్ల డబ్బు ఎలాగొచ్చింది? ఎప్పుడైనా ఆలోచించావు నువ్వు? ఈ డిబేట్ అయిన తర్వాత ఒకసారి ఆలోచించు. 2004 ముందు జగన్మోహన్ రెడ్డి ఏంటి, 2004 తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది ఆలోచించండి సుజాత గారు. తమరు ఒకసారి ఈ డిబేట్ అయిన తర్వాత కూర్చొని మా నాయకుడు 2004 తర్వాత ఎంత డబ్బు సంపాదించాడు, 2019 తర్వాత ఎంత డబ్బు సంపాదించాడు, వైసీపీ తెర మీదకి కొత్తగా వైసీపీ తెర మీద కొత్తగా ఇప్పుడు టీటీడీలో గోవుల మరణాల గురించి 100కు పైగా గోవుల మరణాలు సంభవించాయని చెప్పేసి మాట్లాడు. ఒకసారి కరుణాకర్ రెడ్డి గారే మాట్లాడారు, చూసి మీ దగ్గరకు వద్దాం. తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో అమ్మ కంటే కూడా అత్యంత పవిత్రంగా సకల దేవతల స్వరూపిణి అయినటువంటి గోమాతకి మహాపాతకం గోశాలలో జరుగుతున్నది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి దాపురించింది అంటే, మా ప్రభుత్వంలో హైందవ ధర్మాన్ని కాపాడుతాం, హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటాం, తిరుమల పవిత్రతను కాపాడటమే ధ్యేయంగా పాప ప్రక్షాళన చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వాముల వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి గోశాలలో గత 3 నెలలుగా దాదాపు 100కు పైగా గోవులు మృతి చెందుతున్నాయి. దీన్ని రైట్ అండి రఫీ గారు, ఆయన అభియోగం అండి. అది టీటీడీ ఏమంటుంది, అదంతా ఎక్కడో తీసుకొచ్చి ఆ విజువల్స్ చూపించేసి ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, విష ప్రచారం చేస్తున్నారు వైసీపీ అండి. ఏమంటారు సార్ ఇందులో, ఏది వాస్తవం? రఫీ వాయిస్ కావాలి.
పాటించినవాడు. ఆ తర్వాత వైసీపీకి వచ్చి క్రిస్టియన్ గా మారాడు. ఆయన చెప్తే ఎవరు సార్ నమ్ముతారు? ఏదో ఒక ఆరోపణ చేయాలా, లైమ్ లైట్ లోకి రావాలా? ఒక నాస్తికుడు నామాలు పెట్టుకొని 2 సంవత్సరాలు ఆ తిరుమల తిరుపతిని భ్రష్టు పట్టించాడు. వాళ్ళ అబ్బాయి పెళ్లి ఏ రకంగా చేశాడు? హైందవ సాంప్రదాయం ప్రకారంగా పెళ్లి చేశాడా, క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారంగా పెళ్లి చేశాడా? వాస్తవుడు గారు మీరు చూడండి, ఆ విజువల్స్. ఏదో ఒక బురద చల్లాలా? వాళ్ళ అబ్బాయి పెళ్లి ఎట్లా చేసుకుంటే మీకు ఎందుకండి రఫీ గారు? వాళ్ళ అబ్బాయి పెళ్లి ఎట్లా చేసుకుంటే మీకు ఎందుకు? ఈ ఇష్యూ మాట్లాడండి, ఈ ఇష్యూ మాట్లాడండి. వాళ్ళ అబ్బాయి పెళ్లి ఎట్లా చేసుకుంటే మీకు ఎందుకు? ఈ ఇష్యూ మాట్లాడండి. ఇది ఇందులో వాస్తవం. తిరుమల తిరుపతిలో గోవులేయి చనిపోలేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది కాదు. వీళ్ళు ఫ్యాబ్రికేటెడ్ చూశారు కదా, హెలికాప్టర్ దగ్గర ఏ రకంగా చేశారు. ఇది కూడా అంతే, ఏదో క్రియేట్ చేస్తారు వీళ్ళని నమ్మి మీరు ఆ సబ్జెక్టుల మీద డిబేట్ ఎలా పెడతారు సార్? వీళ్ళు అసలే దోపిడి దొంగలు కదా సార్. వీళ్ళు తిరుమలని దోచుకున్నారు కదా సార్. వీళ్ళు వేషాలు వేసుకొని, నామాలు పెట్టుకొని, వేషాలు వేసుకొని తిరుమలని దోచుకున్నారు. గారు నిన్ననే టీటీడీ అధ్యక్షులైనటువంటి ఆయన TV5 అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన నాయుడు గారు చెప్పడం జరిగింది, 100 గోవులు కాదు కానీ అంతకంటే తక్కువ గోవులే చనిపోయినాయి అని ఆయన కూడా చెప్పారు. కానీ ఇంతవరకు నెంబర్ అయితే ఆయన చెప్పలేదు. రఫీ గారికి ఈ మధ్య కాలంలో ఆయన నిన్న జరిగినటువంటి అదేది వక్ఫ్ బిల్ ఆయన చెప్పరా? నువ్వేమి విన్నావు? నేను ఆయన చెప్పింది తిరుమలలో గోవులు చనిపోలేదని బిఆర్ నాయుడు గారు చెప్పాడు. మీరు టీటీడీ అధినేత ఎవరైతే ఉన్నారో ఆ మాట చెప్పలేదు. తిరుమలలో చనిపోయారని చెప్పి విచారణ చేయిస్తారు కదా, దాంట్లో విషయాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ రఫీ గారు, కృష్ణాంజనేయులు గారు, సుజాత గారు, అలాగే లక్ష్మీకాంత్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, 71 మంది ఎమ్మెల్యేలకి పాస్ మార్కులు కూడా రాలేదు కూటమిలో. అది యూనిట్ టెస్టే. ఇలాంటివి ఇంకో 5-6 యూనిట్ టెస్టులు ఉంటాయి మధ్యలో, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ పబ్లిక్. సో ప్రీ పబ్లిక్ దాకా ఛాన్స్ ఉంటుంది, తర్వాత రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఆ సర్వే ఇచ్చిన సజెషన్. అంతేగాని ఎవరిని తబ్బట్ల రెక్టిఫై చేసుకొని మంచి పాలన ఇవ్వండి అని మాత్రమే సజెస్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచ్లు ప్రారంభం. మా ప్రభుత్వంలో హైందవ ధర్మాన్ని కాపాడుతాం, హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటాం, తిరుమల పవిత్రతను కాపాడటమే ధ్యేయంగా పాప ప్రక్షాళన చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వాముల వారి ఆధ్వర్యంలో దాదాపు 100కు పైగా ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఒక వరం సిఏ, సిఎంఏ కోర్సులు. సిఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ, బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఈ కాంగ్రెస్